యెషయా గ్రంథము 61వ అధ్యాయం మొదటి నుంచి మనము చదువుకుందాం. ఐజయా చాప్టర్ 61 వర్స్ నంబర్ 1. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ఓకే, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. వావ్. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. Wow. So today topic is all about spirit versus spirit. ఒక ఆత్మకు ఇంకో ఆత్మకు యుద్ధం. So this world is full of spirits. ప్రతి మనిషిలో ఒక స్పిరిట్ ఉంది. ప్రతి మనిషిలో కొన్ని స్పిరిట్స్ ఉంటున్నాయి. ప్రతి మనిషిలో కొన్ని స్పిరిట్స్ పర్మిషన్ లేకుండా వస్తున్నాయి. ప్రతి మనిషిలో కొందరు పిలుచుకుంటే కొన్ని స్పిరిట్స్ వస్తున్నాయి, కొందరు వద్దన్నా కొన్ని స్పిరిట్స్ వస్తున్నాయి. కొన్ని స్పిరిట్స్ ని మనం ఇష్టపడి ఆ స్పిరిట్స్ ని మనం కోరుకుంటూ ఉంటాం. స్పిరిట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ దట్ ఈస్ ఎక్స్టర్నల్ థింగ్ విచ్ యు ఆర్ నాట్ హ్యావింగ్. నీ జీవితములో నీ దగ్గర లేనిది లేదా ఒక శరీరమును లేని దాన్ని ఆత్మను మనం డిరైవ్ చేయలేం. బికాజ్ ఫర్ ఎ స్పిరిట్ దెర్ ఈస్ నో స్ట్రక్చర్. ఆత్మకు ఒక స్ట్రక్చర్ లేదు. బట్ ఫర్ బాడీ దెర్ ఈస్ ఎ స్ట్రక్చర్. బాడీకి శరీరానికి ఒక స్ట్రక్చర్ ఉంది, కానీ ఆత్మకు ఒక స్ట్రక్చర్ లేదు. సో ఈరోజు మనము ఒక శరీరాన్ని దేవుడు తయారు చేసినప్పుడు ఆ శరీరములో దేవుడు చూసినప్పుడు ఆత్మ లేదు. అందుకే దేవుడు వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదెను. సో హీ రిసీవ్డ్ ఎ స్పిరిట్. ఒక స్పిరిట్ ని అతను పొందుకున్నాడు. సో మీరు గమనిస్తే మీ పక్కన కూర్చున్న వాళ్ళలో కూడా మేజర్గా ఒక స్పిరిట్ ఉండాలి. ఓకే, మైనర్గా ఎన్ని స్పిరిట్స్ అయినా ఉండొచ్చు. ఆ బాడీ కెపాసిటీని బట్టి ఆ వ్యక్తి దురాత్మలను లేదా ఆత్మలను పొందుకునే విధానాన్ని బట్టి ఆధారపడుతుంది. ఎ బాడీ ఈస్ డిజైన్డ్ టు క్యారీ ద స్పిరిట్స్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఒక శరీరము ఎలా డిజైన్ చేయబడిందంటే ఏ ఆత్మనైనా ఆ యొక్క శరీరము హ్యాండిల్ చేయగలదు. యు కెన్ హ్యాండిల్ ఎనీ స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యు కెన్ సీక్ ఎనీ స్పిరిట్. నువ్వు ఏ స్పిరిట్ అయినా నువ్వు కోరుకోవచ్చు. యు కెన్ సీక్ ఫర్ ద హోలీ స్పిరిట్, ఆర్ యు కెన్ సీక్ ఫర్ ద ఈవిల్ స్పిరిట్స్, ఆర్ యు కెన్ సీక్ ఫర్ ద వాట్ వీక్ స్పిరిట్స్, ఆర్ యు కెన్ సీక్ ఫర్ ద స్ట్రాంగ్ స్పిరిట్స్, ఆర్ యు కెన్ సీక్ ఫర్ ద వాట్ ఎలైజా స్పిరిట్ అంటున్నాడు. ఎలీషా ఏమన్నాడు? అయ్యా, నువ్వు వెళ్ళేటప్పుడు ఏం కావాలని అడిగావు కదా, నీ ఆత్మ నాకు 2 పాళ్ళు కావాలన్నాడు. సో దిస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ స్పిరిట్స్. దెర్ ఆర్ సమ్ సుపీరియర్ స్పిరిట్స్, దెర్ ఆర్ సమ్ మేజర్ స్పిరిట్స్, దెర్ ఆర్ సమ్ మైనర్ స్పిరిట్స్, బట్ దెర్ ఆర్ సమ్ స్పిరిట్స్ ఇన్ దిస్ వరల్డ్. కళ్ళు మూసుకుంటే ఆత్మీయ లోకములో, స్పిరిచువల్ రెల్మ్ లో మనము చాలా ఆత్మల్ని మనము చూడగలము. సో యు మే క్యారీ వన్ స్పిరిట్. వాక్యం వినేటప్పుడు ఒక స్పిరిట్ ని క్యారీ చేస్తాం.
ఇంట్లో ఉన్నప్పుడు ఒక స్పిరిట్ ని క్యారీ చేస్తావు, ఉద్యోగం చేసేటప్పుడు ఒక స్పిరిట్ ని క్యారీ చేస్తూ ఉంటాం. బట్ కామన్ గా మనలో ఎన్ని స్పిరిట్స్ ఉన్నాయి? అసలు కామన్ గా అసలు మనం బైబిల్ ప్రకారం మనము ఏ ఏ స్పిరిట్స్ ని క్యారీ చేయాలి, ఏ ఏ స్పిరిట్స్ ని క్యారీ చేయకూడదు? ఎందుకు బ్రదర్ అబ్బాయి అలా మాట్లాడుతూ ఉంటాంటే అతను కొంచెం స్పిరిచువల్ ప్రాబ్లంలే అంటా ఉంటాను నేను చాలాసార్లు. ఎందుకు బ్రదర్ ఆ సిస్టర్ గారు కొంచెం తేడాగా ఉన్నారంటే కొంచెం స్పిరిచువల్ ప్రాబ్లం అంటే ఆ స్పిరిట్కి ఇంకో స్పిరిట్ ఏదో జత చేయబడింది. జత ఎప్పుడు ప్రతిదానికి ఒక జత కావాలి. నీ స్పిరిట్కి ఇంకో స్పిరిట్ జత. అందుకే దేవుడు వాక్యము ఎలా ఉన్నది తెలుసా? స్పిరిట్ ఫామ్ లో ఉన్నింది ఓల్డ్ టెస్ట్మెంట్ లో. They can hear the voice of God in the Old Testament. పాత నిబంధనలో వాళ్ళు దేవుని స్వరం మాత్రమే వినగలిగేవారు. అప్పుడప్పుడు ఆత్మదేవుడు వచ్చిపోతూ ఉండేవాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో కొత్త నిబంధన సరికి వచ్చేసరికి మీరు గమనించండి, వర్డ్ బికేమ్ ఫ్లెష్. ఆమేన్, ఆమేన్. లెట్స్ గో టు అనదర్ స్క్రిప్చర్. 2వ కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 2 Corinthians chapter 3 verse number 17. అందరూ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు సర్మన్ పేరు ఏం పేరు తెలుసా? స్పిరిట్ వర్సెస్ స్పిరిట్. ఒక స్పిరిట్ ఇంకో స్పిరిట్ తో యుద్ధం చేస్తుంది, ఇంకో స్పిరిట్ ఇంకో స్పిరిట్ తో యుద్ధం చేస్తుంది. మంచి స్పిరిట్ చెడ్డ స్పిరిట్ తో యుద్ధం చేస్తుంది, చెడ్డ స్పిరిట్ మంచి స్పిరిట్ తో యుద్ధం చేస్తుంది. బట్ ఫైనల్లీ సంథింగ్ ఇస్ వార్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్. Spirits are what? Fighting each other. 3:17 2 Corinthians. ప్రభువే ఆత్మ. జాగ్రత్తగా గమనించండి. ప్రభువే ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో. ఆగండి. ప్రభు ఎవరు? ఆత్మ. Now the Lord is the Spirit. అంటే పరలోకంలో దేవుడు ఏమై ఉన్నాడు? చెప్పాలి గట్టిగా అందరూ. గట్టిగా. Who is God? God is in spirit form. Even God is in spirit form. దేవుడు కూడా ఆత్మ రూపములోనే ఉన్నాడు. He is in spirit form. And word is also in a spirit form. వాక్యము ఇంకోటి బాగా గమనించండి. పరలోకంలో బైబిల్ ఉందా? లేదు. Because word is in spirit form. Word is in spirit form. ఒక ఆత్మ రూపములో ఉంది వాక్యం కూడా. సో ఆత్మ రూపంలో ఉన్నటువంటి వాక్యమును దేవుడు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి పంపించాడు. ఫాదర్ లార్డ్ సెండ్స్ ఎ స్పిరిట్ కాల్డ్ వర్డ్. ఒక ఆత్మను, దాని పేరేం పేరు తెలుసా? వాక్యం. ఆమేన్, హల్లెలూయా. ఆ ఆత్మకి ఏం పేరుంది? వాక్యం అని పేరుంది. ఆమేన్. అది ఆ ఆత్మ ట్రావెల్ చేస్తుండగా వాక్యమైంది. ఆ వాక్యము ట్రావెల్ చేస్తుండగా యేసుక్రీస్తు అయింది. ఆమేన్, హల్లెలూయా. స్పిరిట్ బికేమ్ వర్డ్, వర్డ్ బికేమ్ ఫ్లెష్. ఆమేన్, ఆమేన్. బాగా గమనించండి. ఆత్మ వాక్యమైంది, వాక్యము ఏమైంది? శరీరధారి అయి మారింది. ఆ శరీరధారి అనేటువంటి వాక్యము ఎన్ని సంవత్సరాలు మన మధ్యలో ఉండింది? ఓన్లీ 33.5 years మాత్రమే. 33.5 సంవత్సరాలు మాత్రమే వాక్యము శరీరధారి అయి ఈ భూమి మీద నివాసం చేసింది. వాక్యం అంటే ఆత్మ. మళ్ళా మీరు గమనించండి, మళ్ళీ శరీరధారిగా ఉన్నటువంటి ఆ వాక్యము మళ్ళీ ఎలా మారింది? వాక్యంగా మారింది. మళ్ళీ ఎలా మారింది? ఆత్మగా మారి పరలోకం వెళ్ళిపోయింది. ఆమేన్. సో అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నేను వెళ్ళుట మంచిది, మరొక ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తానన్నాడు. హీ ఈస్ నాట్ ఇన్ ఎ ఫ్లెష్ ఫామ్, హీ ఈస్ ఇన్ ఎ స్పిరిట్ ఫామ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆత్మకు ఆత్మ రూపములో వస్తే చెప్తేనే అర్థమవుతుంది. ఆమేన్. బట్ శరీరానికి ఆత్మ రూపములో వచ్చి చెప్తే అర్థం కాదు. కాబట్టే ఆత్మ ఏమైంది? వాక్యమైంది. వాక్యం ఏమైంది? యేసుక్రీస్తు అంటే శరీరధారి వచ్చి 3.5 సంవత్సరాలు శరీరముతో ఉన్నటువంటి ప్రతి మానవాళికి, భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉన్న వాళ్ళందరికీ కావాల్సినటువంటి స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్, ఒక స్పిరిట్ మ్యాన్ ఫ్లెష్ లో ఎలా ఉండాలో
నేర్పించి యేసు ప్రభు వెళ్ళిపోయాడు. ఆమేన్, ఆమేన్. సో హీ హాస్ గివెన్ us enough information in 33.5 years. ఆమేన్, ఆమేన్. ఒక స్పిరిట్ మ్యాన్ ఎలా ఉండాలి, ఒక ఆత్మను కలిగిన వాడు ఎలా ఉండాలి, దేవుని ఆత్మ కలిగిన వాడు ఎలా ఉండాలి, ఆత్మను కలిగిన మళ్ళీ పరిశుద్ధాత్మ అనుకునేరు. నో, ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ స్పిరిట్, ఎవ్రీ మ్యాన్ ఈజ్ హ్యావింగ్ ఎ స్పిరిట్, అండ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ స్పిరిట్. ఆమేన్, ఆమేన్. భయపడుతూ చూడకండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్. యు ఆర్ ఎ స్పిరిట్ హ్యావింగ్ ఎ సోల్ లివింగ్ ఇన్ ఎ బాడీ. ఆమేన్. నువ్వు పరలోకంలో ఏ ఫామ్ లో ఉన్నావు? స్పిరిట్ ఫామ్ లో ఉన్నావు. నువ్వు భూలోకానికి వచ్చేసరికి ఏ ఫామ్ లోకి వచ్చావు? ఫ్లెష్ ఫామ్ లోకి వచ్చావు. అలానే యేసు ప్రభు కూడా వచ్చాడు. ఆమేన్, ఆమేన్. యు ఆర్ ఇన్ ఏ స్పిరిట్ ఫామ్. అందుకనే మట్టి ఏమో శరీరం ఏమో మట్టిలో కలిసిపోద్ది, ఆత్మ ఏమో ఎక్కడికి వెళ్ళిపోద్ది? పరలోకంకి వెళ్ళిపోద్ది, దేవుడి దగ్గరికి. ఆత్మల లోకంలోకి వెళ్ళిపోతుంది. యు విల్ గో టు ద స్పిరిచువల్ రెల్మ్, యు విల్ గో టు ద స్పిరిచువల్ వరల్డ్. ఈ వాక్యం మీకు అర్థమైతే అబ్బా మీరు ధన్యులు. ఆమేన్. Try to understand these words, and this is very powerful, and this is most powerful, and this is powerful sermon. Amen, amen. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినును గాక. యేసు ప్రభు ఎలా వచ్చాడో నువ్వు కూడా అలానే వచ్చావు. యు ఆర్ ఇన్ ఎ స్పిరిట్ ఫామ్. నువ్వు అపవాదిని డెస్ట్రాయ్ చేయడానికి నువ్వు ఈ భూమి మీదకి శరీరధారి అయి వచ్చావు. ఆమేన్, ఆమేన్. మట్టి రూపములో ఈ భూమి మీదకి వచ్చావు. నిన్ను దేవుడు బలపరచడానికి, అందుకనే ఆ ఆత్మ ఏమైంది? శరీరమైంది. అందుకనే ఆ శరీరములో ఆదాము పడిపోయాడు. కాబట్టి ఆత్మలో ఎలా బలపడాలి, ఆత్మ కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉండాలో ఆదాము అనేకులకి నేర్పించలేకపోయాడు. The first Adam got failed even though he is having a spirit. ఆయన ద్వారా అనేకులు వచ్చినప్పటికీ ఆయన ఒక ఆత్మను కలిగిన వ్యక్తి ఎలా ఉండాలో ఆదాము బోధించలేకపోయాడు. ఈరోజు మీరు కూడా ఆత్మను కలిగి ఉన్నారు. ఈ వాక్యము వినిన తర్వాత ఎంతమంది ఆత్మను కలిగి ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఈ వాక్యం బోధించును గాక. ఆమేన్. The one who is carrying the spirit, you need to preach this. ఆత్మను కలిగిన వాడు ఎలా ఉండాలి, ఆత్మను కలిగిన వాడు ఏ స్పిరిట్స్ ని తీసుకోవాలి, ఏ స్పిరిట్స్ ని కలిగి ఉండాలో ఈ వాక్యము ద్వారా నువ్వు తెలుసుకోబోతున్నావు. ఆమేన్, ఆమేన్. బాగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చి 33 ఇయర్స్ ఈ భూమి మీద ఉండి ఒక ఆత్మను కలిగినటువంటి శరీర సంబంధమైన వ్యక్తి, స్పిరిట్ బాడీ సోల్ ఉన్న వ్యక్తి ఎన్ని స్పిరిట్స్ ని, ఎలాంటి స్పిరిట్స్ ని పొందుకోవాలో, ఎటువంటి స్పిరిట్స్ ని డినై చేయాలో యేసు ప్రభు నేర్పించాడు. ఆమేన్, హల్లెలూయా. వెన్ యు స్టడీ అబౌట్ జీసస్ టీచింగ్స్, ఆయన ఏ టీచింగ్స్, ఆయన కొండ మీద ప్రసంగాలు అయితేమి, 4 సువార్తలు అయితేమి మీరు బాగా చదివినట్లయితే తెలుసుకోగలిగితే ఆయన ఒక స్పిరిట్ తీసి ఇంకో స్పిరిట్ ని పెడతా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. అంటే మానవుడు ఒక స్పిరిట్ ని పొందుకోవాల్సింది పోయి ఇంకో స్పిరిట్ ని పొందుకుంటున్నాడు. ఒక ఆత్మను పొందుకోవాల్సింది పోయి ఇంకో ఆత్మను పొందుకుంటున్నాడు. That means every person, every son, every daughter is in a wrong track. You are supposed to receive a right spirit, but you are releasing and you are receiving a wrong spirit. If you are receiving a wrong spirit, your thoughts will be wrong, your nature will be wrong, your ideas will be wrong, your mindsets will be wrong, your work things will be wrong, your attitude will be wrong, because your spirit guides your flesh. నీ ఆత్మనే నీ శరీరాన్ని గైడ్ చేస్తుంది. ఒక రాంగ్ స్పిరిటే ఒక శరీరాన్ని గైడ్ చేస్తుంది. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చేతికి ఒక 6 ఏళ్ళు, 10 ఏళ్ళు, 11 ఏళ్ళు వస్తే మనం ఏం చేస్తాం? కట్ చేస్తాం. కడుపులో గడ్డలు వచ్చిన, క్యాన్సర్ గడ్డలు వచ్చిన, యూట్రస్ లో ప్రాబ్లమ్స్ వచ్చిన, ఛాతీలో గడ్డలు వచ్చిన, తర్వాత అక్కడక్కడ మీకు ట్యూమర్స్ ఏర్పడినా ఏం చేస్తాం? మనం వెంటనే తీసేస్తాం. ఆమేన్. యు గెట్ ఆపరేటెడ్ బై డాక్టర్స్. నువ్వు డాక్టర్ చేత ఏం చేయబడతావు? ఆపరేట్ చేయబడతావు. వెంటనే నాకు వద్దు బ్రదర్, ఇది దేవుడు పెట్టనిది, నాకు వద్దు, ఇది నేను అర్జెంటుగా దీన్ని తీసేయాలని నువ్వు ఆయుక్తపడి ఆరాటపడుతూ ఉంటావు.
ద సేమ్ వే యువర్ స్పిరిట్ ఈస్ టార్మెంటింగ్ విత్ రాంగ్ స్పిరిట్స్. ఎందుకు నువ్వు ఆపరేట్ చేయబడట్లేదు? యు ఆర్ క్యారింగ్ ద స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్, యు ఆర్ క్యారింగ్ ద స్పిరిట్ ఆఫ్ disappointment, you are carrying the spirit of wrong things, you are carrying the spirit of lust, you are carrying the spirit of heaviness, burden. Why you are not operating? ఎందుకు నువ్వు ఆపరేట్ చేయబడట్లేదు? ఎందుకు నువ్వు నీ సేవకుడైన డాక్టర్ దగ్గరకు వచ్చి ఆపరేట్ చేయబడట్లేదు? ఏదో తప్పుడు మాటలు విని, రాంగ్ వర్డ్స్ విని, అపవాది మాటలు విని మనం ఎన్నో స్పిరిట్స్ ని రిసీవ్ చేసుకున్నాం. బట్ ఇట్స్ టైమ్ ఫర్ us to delete or destroy or cut the wrong spirits. Amen. Amen. Let us be free from the wrong spirits. Amen. అపవాది ఇచ్చినటువంటి రాంగ్ స్పిరిట్స్ ని మనము ఖచ్చితంగా డెస్ట్రాయ్ చేసేదము గాక. Amen. Amen. God is a spirit. దేవుడు ఆత్మ ఉన్నప్పటికీ మన కొరకు మనము టీచింగ్ వినాలని, మనం అనేకమైనవి నేర్చుకోవాలని. ఈవెన్ జీసస్ ఈజ్ అ స్పిరిట్, ఈవెన్ హోలీ స్పిరిట్ ఈజ్ అ స్పిరిట్, ఈవెన్ ఫాదర్ ఈజ్ అ స్పిరిట్. వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని ఒక అతన్ని భూమి మీదకి పంపించారు. అతని పేరు యేసు. ఆమేన్. ఆమేన్. స్పిరిట్ బికేమ్ వర్డ్, వర్డ్ బికేమ్ ఫ్లెష్. ఆమేన్. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి శరీర సంబంధమైన జీవితము ఎలా ఉండాలి, ఈ శరీరము ఎటువంటి కళ్ళతో ఉంది కదా, ఎటువంటి స్పిరిట్స్ ని తీసుకోవాలి, ఎటువంటి స్పిరిట్స్ ని రిసీవ్ చేసుకోవాలి, ఎటువంటి ఆత్మను పొందుకోవాలి. అందుకనే ఈ శరీర సంబంధమైన జీవితంలోకి యేసు ప్రభు వచ్చి ఆయన ఒక మాట అంటున్నాడు, ఆయనను మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు శక్తిని అందుతారు. ఆమేన్. When you receive Holy Spirit, you receive power. అంటే ఈ శరీర సంబంధమైన జీవితంలో ఉన్నప్పుడు ఏ ఆత్మను పొందుకోవాలి మనము? పరిశుద్ధాత్మని. ఆమేన్. I think voice is coming little low. మీ గొంతులు. ఈ శరీర సంబంధమైన జీవితంలో ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏ ఆత్మను పొందుకోవాలి? రోజు పరిశుద్ధాత్మను పొందుకోవాలా. You need to receive the Holy Spirit. The Holy Spirit will help your spirit. Amen. పరిశుద్ధాత్ముడు నీ ఆత్మకు హెల్ప్ చేస్తాడు. Amen. Because you don't know how to live. This is not a spiritual world. This is a physical world. Amen. Amen. Because I'm telling you, your spirit is in danger. పక్కన చెప్పండి, your spirit is in danger. నువ్వు ఏం చెప్పినా నమ్ముతావు. చెప్పండి, నువ్వు ఏం చెప్పినా నమ్ముతావు. Your spirit is in danger. Your spirit is in danger. అంటే ఏం చెప్పినా మన స్పిరిట్ ఏం చేస్తుంది? వింటుంది. చెవులు వింటున్నాయి కదా, చెవులు ఓపెన్ చేసి పెట్టాం మనం. ఆ చెవుల్లో పోయే ఇన్ఫర్మేషన్ దేనికి ఎఫెక్ట్ ఇస్తుంది? నీ స్పిరిట్ కి ఎఫెక్ట్ ఇస్తుంది. Your spirit is becoming weak. I'm telling you today, spirit versus spirit. ఒక ఆత్మ ఇంకో ఆత్మతో ఏం చేస్తుంది? పోరాడుతుంది. ఇద్దరు లేయొచ్చు. You two people can stand up and come here. ఇక్కడ నిలబడండి. కొంచెం జరగమా. యా, వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారండి. కొంతకాలం బానే ఉన్నారు. సడన్ గా వీళ్ళిద్దరికి గొడవ వచ్చింది. కొట్టుకోండి ఇద్దరు. యా, ట్రై టు ఫైట్ ఈచ్ అదర్. యా, కొట్టుకోండి. కొట్టుకోండి, పిచ్చి పిచ్చి కొట్టుకోండి. కొట్టుకోండి, మామూలు కొట్టుకో. ఎయ్ 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 కొట్టు, దంచు, ఎయ్ గుద్దు, ముక్కు మీద కొట్టు. ఎయ్. ఆగండి. మొన్నటిదాకా బాగున్న వాళ్ళు ఈరోజు ఎందుకు కొట్టుకుంటారు తెలుసా? ఎక్కడో ఏదో కొత్త స్పిరిట్ తెచ్చుకుంది ఈమె. ఆమేన్. ఎక్కడో ఈమె కాలేజీకి వెళ్ళో, స్కూల్కి వెళ్ళో, ఉద్యోగంకి వెళ్ళో ఎక్కడో ఒక రాంగ్ స్పిరిట్ ని అప్పుగా తెచ్చుకుంది. అందుకనే హలో ఏమంటే నీకు నచ్చట్లే, హలో ఏమంటే నీకు నచ్చట్లే. ద వార్ స్టార్ట్స్ అట్ యువర్ హౌస్ ఫస్ట్. ముందు నీ మైండ్ లో యుద్ధం స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు నీకు నువ్వే నచ్చవు. అంటే నీలో ఒక ఆత్మ దూరి నీ బతుకు. ఒక్కొక్కసారి ఒక ఆత్మ చెప్తుంది, నీ ఆత్మ చెప్పదు నువ్వు వేస్ట్ అని. వేరే ఆత్మ చెప్తుంది నువ్వు వేస్ట్. ఎవరుండరు రూమ్ లో, నువ్వు ఒక్కదానివే కూర్చో ఉంటావు, నువ్వు ఒక్కడే కూర్చో ఉంటావు, నువ్వు వేస్ట్, నువ్వు బూస్ట్, నువ్వు హార్లిక్స్, నువ్వు బార్మిటా అని. ఎవరు చెప్తున్నారు నాకేంటి? ఎవరు లేరు కదా నా రూమ్ లో. కానీ ఎవరు చెప్తున్నారు? ఒక స్పిరిట్. స్పిరిట్ కెన్ స్పీక్. ఒక ఆత్మ పలకగలదు.
ఎవ్రీ స్పిరిట్ కెన్ స్పీక్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నీ శరీర సంబంధమైన జీవితంలో ఏమున్నాయో నీ ఆత్మకు అన్నీ ఉన్నాయి. చెవులు, ముక్కు, కన్ను, నోరు, పళ్ళు అన్నీ ఉన్నాయి నీ ఆత్మ కూడా. యువర్ స్పిరిట్ కెన్ స్పీక్. అందుకనే రోజుకు ఏదో ఒక ఆత్మని తోచి మాట్లాడుతూ ఉంటది. Sometimes when you read Bible, the Holy Spirit will come and talk to you. When you go to the world, ఈ లోకంలోకి వెళ్ళి నువ్వు అటు ఇటు తిరుగుతా ఉంటే evil spirits will come and talk to you. ఇలా ఉంటే బాగుండు, నా జీవితం ఎందుకు, వాళ్ళ లైఫ్ బాగానే ఉందిగా, ఈ లైఫ్ భలే ఉందిగా, నా జీవితం ఎందుకు ఇలా తగలడింది, నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది, నాకే ఎందుకు ఇలా ఉంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇట్లా తగలడింది, నా లైఫ్ అని ఎవరో నీతో మాట్లాడుతూ ఉంటారు. You will be educated by the spirits. ఆ స్పిరిట్స్ నీకు కొత్త ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి. ఆ స్పిరిట్ నీకు కొత్త ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి. కనీసం నెలకు ఒక్కసారన్నా కొట్టుకుంటా ఉన్నారు మీరు, కనీసం వారానికి ఒక్కసారన్నా కొట్టుకుంటున్నారు, కనీసం సంవత్సరానికి ఒక్కసారన్నా. బ్రదర్, భార్యాభర్తల మధ్యలో గొడవలు కామన్ బ్రదర్. నీ ముఖం, భార్యలో ఏదో స్పిరిట్ తూరింది, భర్తలో ఏదో స్పిరిట్ తూరింది, వెంటనే వీళ్ళిద్దరికి పడకుండా వస్తుంది. వీళ్ళిద్దరు ఏక శరీరములు అని పాస్టర్ల గారు రకరకాల ప్రమాణాలు చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు ఏకపత్ని పురుషులు, వీళ్ళిద్దరు ఒకటే జీవితం, ఒకటే మంచం, ఒకటే ప్లేటు, ఒకటే బెడ్షీట్, ఒకటే అన్ని ఒకటే ఒకటే అంటారు. వీళ్ళేపు డబల్ అయ్యారు మళ్ళీ. There are some wrong spirits which can guide you every day. Yeah. నీ మైండ్ రోజు బాగుంటుంది, ఒక రోజు ఎందుకు పురుగు దూరింది, పురుగుగా దూరిగే దురాత్మ దూరింది. పురుగు కాదు, పురుగులు ఎటు దూరుతాయి మైండ్లో, బుర్రలో, ముక్కుల్లో, కళ్ళలో దూరుతాయి పురుగులు, స్పిరిట్లో దూరం. నీలో దూరింది ఏంటి? రాంగ్ స్పిరిట్. రాంగ్ స్పిరిట్స్ కలిగిన వాళ్ళతో జాగ్రత్త. ఆమెన్, ఆమెన్. సో ఈరోజు ఎందుకు యేసు ప్రభు 33 years వచ్చి ఆయన ఈ భూమి మీద ఒక మానవుడు శరీరముతో ఆత్మను కలిగిన మానవుడు ఎలా ఉండాలో బోధించాడు. ఆమెన్, ఆమెన్. ఈరోజు శరీరముతో ఉన్న నువ్వు ఏ ఆత్మను పొందుకోవాలో దేవుడు చెప్పాడు వచ్చి. ఎవ్రీ టైం శిష్యులు కింద పడిపోయినప్పుడు ఆయన వచ్చి, ట్రా కమ్ హియర్, కమ్ హియర్, వై యు ఆల్వేస్ ఫాలింగ్ డౌన్. ఆయన చేతులు వేసి వారి మీదకి పరిశుద్ధాత్మను ఊదాడు. బికాస్ దేర్ ఇన్ నీడ్ ఆఫ్ హోలీ స్పిరిట్. నువ్వు ఒక స్పిరిట్, సుపీరియర్ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు అనే స్పిరిట్ నువ్వు లేకపోతే పడిపోతావు. ఆమేన్, ఆమేన్. ఓకే, దేర్ ఈజ్ ఎ వన్ పర్సన్. ఈ భూమి మీద ఒక వ్యక్తి ఉన్నాడు. ఓకే, బాగా గమనించండి. అడిగిమా, ఈ వ్యక్తి పరిశుద్ధాత్ముడితో కనెక్షన్ పెట్టుకున్నాడు అనుకో. హూ ఈజ్ హోలీ స్పిరిట్? హూ ఈజ్ హోలీ స్పిరిట్? హీ ఈజ్ ఎ స్పిరిట్. ఆమేన్, ఆమేన్. అమ్మా, ఈమె పరిశుద్ధాత్ముడితో కనెక్షన్ పెట్టుకోమ్మా. చేతులు ఇట్లా పెట్టుకోండి. ఆమేన్. వావ్. You know, she is having relation or friendship with the Holy Spirit, and she received a new spirit called Holy Spirit. Amen, amen. బాగా గమనించండి, ఈమె నీకు కనిపించట్లేదు. ఓకే, సో ఎప్పుడైతే ఒక వ్యక్తి హోలీ స్పిరిట్ తో పరిచయం అవుతాడో వెంటనే గుర్తుపెట్టుకోండి, ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? యేసయ్య స్పిరిట్ ని కూడా పిలుస్తాడు. అండ్ దిస్ హోలీ స్పిరిట్, రిమెంబర్, దిస్ హోలీ స్పిరిట్ కాల్స్ జీసస్ స్పిరిట్. ఆమేన్. చేయబట్టుకో తల్లి. వావ్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఈమెలో ఎన్ని స్పిరిట్స్ ఉన్నాయి? గట్టిగా గట్టిగా. నిన్న ఎన్ని ఉన్నాయి? ఒకటే. ఈరోజు ఎన్ని ఉన్నాయి? ఓ మై గాడ్. ఇప్పుడు ఆమె పనిలేవులే. ఇప్పుడు ఈ యేసయ్య ఏం చేస్తున్నాడు తెలుసా? ఎటో మేమిద్దరం ఉన్నాం కదా, 2 spirits. ఇంకొక స్పిరిట్ ని మళ్ళీ ఎవరు తొందరగా ఈ యేసు ప్రభు స్పిరిట్ ఏం చేస్తాడు తెలుసా? రామరా రా, తండ్రి అయిన దేవుని యొక్క స్పిరిట్ ని పిలుస్తాడు. ఆమె పట్టుకో, చేతులు పట్టుకో. లుక్ ఎట్ దట్. ఇప్పుడు ఈమెలో ఎన్ని స్పిరిట్స్ ఉన్నాయి? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, గట్టిగా చెప్పాలి. ఇవే ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో మేజర్ స్పిరిట్స్. ఆమెన్, 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 ఆమెన్. ఆమెన్. బాగా గమనించండి, బాగా గమనించండి, బాగా గమనించండి. మీ సేవకుడికి దేవుడితో వీళ్ళ ముగ్గురితో కనెక్షన్ ఉంది. ఆమెన్. ఈమె ఎప్పుడైతే సేవకుడికి లోబడుతుందో, ఈమె ఎప్పుడైతే సేవకునికి విధేయుడై జీవిస్తుందో, ఇప్పుడు ఎప్పుడైతే ఈమె దేవునికి, దైవజనుడికి ఎప్పుడైతే
తగ్గించుకొని ఆమె చెప్పిన మాట అబ్రహాము వలె వింటుందో, ఈమె సేవకుని ఆత్మ కలిగి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. సో ఎలీషా అనే వ్యక్తి 19 సంవత్సరాలు వీళ్ళ ముగ్గురుతో సహవాసం చేయలే. ఎలైజా అనే స్పిరిట్ తో సహవాసం చేశాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. You know, if you don't know about this Holy Spirit, if you don't know about this Jesus Spirit, if you don't know about this Father Spirit, be careful. నీ ముందున్నటువంటి మంచి స్పిరిట్, సుపీరియర్ స్పిరిట్, విలువైన స్పిరిట్ తో సహవాసం చేయి. ఆమేన్. If she obeys her man of God's spirit, ఇప్పుడు ఈమె ఎప్పుడైతే సేవకుడి ఆత్మకు లోబడుతుందో, ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చో, లే, కూర్చో, లే, ఉంజుడిది, హాఫ్ బెండ్, హాఫ్ బెండ్, హాఫ్ బెండ్, చేతులు పైకెత్తు. ఆమేన్, పైకి లే. ఆమె నీళ్ళలో ఉంచి. ఒక్క ప్రశ్న అడిగిందా? అలా ఉండాలి. పాస్టర్ గారు, ఎందుకు? నేనేం తప్పు చేయలేదు కదా. నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఆ రోజు అవుట్, వెళ్ళిపో, బయటికి వెళ్ళిపోను అంటే వెంటనే ఏం చేయాలి? అలాగే వెళ్ళిపోవాలి. నేను బా అనకూడదు. బికాస్ మీ ముందు ఏ స్పిరిట్ ని పెట్టాడు దేవుడు? పైకి. సేవకుడు కూడా ఒక ఆత్మను కలిగి ఉంటాడు. హీఈస్ హ్యావింగ్ ఎ సుపీరియర్ స్పిరిట్ దాన్ యూ. నీకన్నా పెద్ద ఆత్మను కలిగినోడు ఎవరు? సేవకుడు. ఎప్పుడైతే నీ సేవకుడు స్పిరిట్ తో నువ్వు కనెక్షన్ లో ఉంటావు, ఎప్పుడు కూడా వీడు 100 సార్లు ఫోన్ చేయని ఎత్తడు, 20 సార్లు ఫోన్ చేయని, 1000 సార్లు ఫోన్ చేయని ఎత్తడు. అయినా నువ్వేం చేయాలా? కమ్యూనికేషన్ లో ఉండాలి. ఆమేన్. సుపీరియర్ స్పిరిట్ జూనియర్ స్పిరిట్ తో కమ్యూనికేషన్ ఉండదు. జూనియర్ స్పిరిట్ సుపీరియర్ స్పిరిట్ తో కమ్యూనికేషన్ ఉండాలి. ఆమేన్, ఆమేన్. వీళ్ళు నాతో కమ్యూనికేషన్ ఉండరు, నేనే వాళ్ళతో కమ్యూనికేషన్ లో ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించండి. ఇప్పుడు ఈమె ఎవరితో కమ్యూనికేషన్ లో ఉంది? సేవకుడు అనే స్పిరిట్ తో కమ్యూనికేషన్ లో ఉంది. లిసన్ దిస్ వెరీ కేర్ఫుల్. ఇప్పుడు ఈ పాస్టర్, ఈ సేవకుడు ఎవరితో కమ్యూనికేషన్ లో ఉన్నాడు? పరిశుద్ధాత్ముడితో. ఆమేన్. ఇప్పుడు ఈమెలో మొత్తం ఎన్ని స్పిరిట్స్ ఉన్నాయి? గట్టిగా ఎన్ని? ఎన్ని? గట్టిగా ఎన్ని? 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 ఓ మై గాడ్, హల్లెలూయా. సో ఒకసారి అయ్యా, సే ఫర్ ఎగ్జాంపుల్, నా మీద ఇంకొక సుపీరియర్ స్పిరిట్ సేవకుడు ఉన్నాడు అనుకో. ఆమేన్. ఇప్పుడు ఎన్ని? మొత్తం ఎన్ని స్పిరిట్స్ ఉన్నాయి ఈమెలో? ఎన్ని రకాలుగా పనిచేయగలదు ఈమె? 5 రకాల స్పిరిట్స్ ని ఎనీ టైం ఆమె వాడుకోగలదు. ఆమె, ఆమెన్. ఒక్కోసారి నా స్పిరిట్ ఆమెలో కనిపిస్తుంది, ఒక్కోసారి ఈ స్పిరిట్ ఆమెలో కనిపిస్తుంది, ఒక్కోసారి ఆ స్పిరిట్, అన్ని స్పిరిట్లు ఈమెలో కనిపిస్తా ఉంటాయి. ఆమెన్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద స్పిరిచువల్ వరల్డ్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో ఎప్పుడైతే నువ్వు ఏ స్పిరిట్ తో కనెక్షన్ లేవో, యు ఆల్ అలోన్, యు ఆర్ ఎ ఆర్ఫన్. నువ్వు ఒక అనాథవి. Your spirit is a orphan spirit, and you are not having any communication with all these superior spirits. Got it? Yeah. Never and ever. నీ ముందు పెట్టిన ఏలియా స్పిరిట్ ని డినై చేయకు. నీ ముందు పెట్టిన మోసెస్ స్పిరిట్ ని డినై చేయకు. నీ ముందు పెట్టిన మెల్కిసెదెకు స్పిరిట్ ని డినై చేయకు. నీ ముందు పెట్టిన యేసుక్రీస్తు అనే ప్రభు యొక్క స్పిరిట్ ని డినై చేయకు. నెవర్ డినై ద స్పిరిట్స్, బికాజ్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిట్. ఆమేన్. ఆ ఆత్మలో వాళ్ళు ఎదగడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఆమేన్. ఆయన నాకు నేర్పించండి, నేను మీకు నేర్పిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. Let's go in a wrong way. She is a believer and she is a person who loves the world very much, and she is having a spirit. Amen. Holy Spirit మర్చిపోండి. And she is a దీవెన. దీవెనకు ఒక స్పిరిట్ ఉంది లోపల. ఇప్పుడు ఈ దీవెన అనే ఆమె ఒక స్పిరిట్ ని లైక్ చేసింది.
దాని పేరు ఏం పేరు తెలుసా? మోసం, అబద్ధం అనే స్పిరిట్ ని అబద్ధం అనే స్పిరిట్ ని లైక్ చేసింది. నాకు అబద్ధాలు చెప్పాలంటే చాలా ఇష్టం. ఆ స్పిరిట్ వెంటనే ఏం చేస్తుంది? నువ్వు పట్టుకో. ఆ స్పిరిటే కథక్కన పట్టుకుంటుంది, ఆడ వెళ్ళిపోద్దని. ఆమేన్, ఆమేన్. ఈ స్పిరిట్ కి ఇంకో 100 స్పిరిట్ తో కమ్యూనికేషన్ ఉంటుంది, తెలుసా? నీకు తెలియదు అదే. ఈ అబద్ధాలు చెప్పే స్పిరిట్ ఏం చేస్తుంది తెలుసా? మోసాలు చేసే స్పిరిట్ తో సహవాసం. హలో, ఈ స్పిరిట్ పేరు ఏం పేరు? మోసాలు చేసే స్పిరిట్. ఇప్పుడు ఎన్ని స్పిరిట్స్ ఉన్నాయి? ఎన్ని? ఏ స్పిరిట్స్? రాంగ్ స్పిరిట్స్. ఇప్పుడు ఈ మోసాలు చేసే స్పిరిట్ కి ఇంకో స్పిరిట్ తో పరిచయం. ఏ స్పిరిట్ తెలుసా? స్పిరిట్ ఆఫ్ పావర్టీ, దరిద్రం. దరిద్రం అనే ఆత్మ ఈమెకి ఫ్రెండ్. ఈ పేరు ఏం పేరు? మోసాలు చేసే స్పిరిట్. ఈ మోసాలు చేసే స్పిరిట్ కి ఎవరు ఫ్రెండ్? దరిద్రం అనే ఆత్మ యొక్క దరిద్రానికి ఫ్రెండ్. సో ఈమె కూడా తెచ్చుకుంది ఆ దరిద్రం అనే ఆత్మను. ఇప్పుడు ఈమె తెచ్చుకోలే, వీళ్ళు తెచ్చుకుంటున్నారు. మొత్తం ఎన్ని స్పిరిట్స్ ఉన్నాయి ఇప్పుడు? 3 స్పిరిట్స్. ఇప్పుడు ఈ దరిద్రం అనే ఆత్మకు ఇంకో స్పిరిట్ పరిచయం. దాని పేరే రోగం, రోగిష్టి. ఇప్పుడు ఈమెలో ఎన్ని స్పిరిట్స్ ఉన్నాయి చెప్పాలి. ఇప్పుడు ఈమెను ఎదురులేసి అబద్ధాలు చెప్తుంది, మోసాలు చేస్తుంది. దరిద్రం, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, చదువు లేదు, సామి లేదు. ఇంకా అది ఆమె స్పిరిట్ పేరు ఏం పేరు? రోగాలు. ఎడగడ్డ ఎంత లావది వస్తుంది. వస్తాయి. మీకు అర్థం కావట్లే. వెన్ యూ ఎంటర్టైన్ రాంగ్ స్పిరిట్స్ కన్సీవ్స్ రాంగ్ స్పిరిట్స్. ఇప్పుడు ఇన్ని స్పిరిట్స్ వచ్చినాయి కదా, ఇంకా కొన్ని ఉన్నాయి స్పిరిట్స్. పారిపోయే స్పిరిట్ రా. ఇప్పుడు ఎన్ని స్పిరిట్స్ ఉన్నాయి చెప్పాలి? 5. ఖాళీ కూర్చున్న పైకి. ఇప్పుడు ఆమెకు ఇంకో స్పిరిట్ తెలుసు. ఏం స్పిరిట్ చెప్పాలి? అప్పుల పాలైపోయే స్పిరిట్. ఒక్కటి కూడా ఉంచుకోదు, అప్పుల పాలైపోయే స్పిరిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆమెకు ఇంకో స్పిరిట్ ఫ్రెండ్. లేమ్మా, మామూలు స్పిరిట్ కాదు అది. అసలు అవి చెప్పడానికి కూడా నాకు రాట్ల లోపల నుంచి ఎతకుతున్న లోపల బైబుల్ ఏదైనా ఉన్నాయంటే దొరికింది. చచ్చిపోవాలనుకునే స్పిరిట్, సూసైడల్ స్పిరిట్స్. మొత్తం ఈ వ్యక్తులు ఇప్పుడు ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? అమ్మా, వాక్యం నెరవేరింది. ఒక అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి ఆ మనుష్యుని ఈ అపవిత్రాత్మ వదిలి వెళ్ళిన తర్వాత నీరు లేని చోట వెతుకుచు దానికి ఎక్కడా నీరు దొరకనందున నేను వదిలి వచ్చిన అదే నా ఇంటికి వెళ్దామని చూస్తే ఒక సేవకుడు వచ్చి దెయ్యాలని వదలగొట్టాడు. ఆ రోజు నుంచి ప్రార్థనలో ఉండొచ్చుగా, ఉండట్లే. జల్సాలు చేస్తుంది. అబ్బా, నాకు డెలివరెన్స్ వచ్చేసింది, నాకు హీలింగ్ వచ్చేసింది, నేను బాగైపోయాను, ఇంకా నాకు ఏ దెయ్యాలు రావు అని గర్వం నెత్తికెక్కింది. రేపు నుంచి ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకోవచ్చుగా, ఉపవాసం ఉండొచ్చుగా, సంఘానికి అంటపడచ్చుగా, సాక్రిమెంట్ తీసుకోవచ్చుగా, దేవునితో నడవచ్చుగా. అవన్నీ చేయలే. ఆఫ్టర్ ద డెలివరెన్స్ ది స్పిరిట్ కేమ్ అండ్ అగైన్ ద స్పిరిట్ స్టార్టెడ్. కళ్ళు మూసుకో, నేనేం చేసిన కళ్ళు తెరవకు. అండ్ షీఈస్ టోటల్లీ బ్లైండ్. సమ్ టైమ్స్ అవర్ బిలీవర్స్ ఆర్ టోటల్లీ బ్లైండ్. సంఘాలు, సంఘ విశ్వాసులు అనేక మంది, చాలా మంది గుడ్డితనంలో ఉంటారు. ఏ స్పిరిట్ వచ్చి నిన్ను పట్టుకుందో నీకు తెలియదు. అబ్బా, పరిశుద్ధాత్ముడు నన్ను తాకుతున్నాడు, పరిశుద్ధాత్ముడు నన్ను ముట్టేశాడు, పరిశుద్ధాత్ముడు ఊగిపోతున్నాడు, పరిశుద్ధాత్ముడు కాదు, అది ఘోరమైన పెచాచు వచ్చేసింది. ఇప్పుడు వీడు ఎక్కడ జారిపోతాడని నేను ఇంకో 7 దెయ్యాలకు ఫోన్ చేసేసా. అమ్మా నిరుద్యోగం, అమ్మా లేమి, అమ్మా దరిద్రం, అమ్మా సూసైడల్ స్పిరిట్స్, అమ్మా పేదరికం, అమ్మా రోగం, అమ్మా మోసం, అమ్మా అబద్ధాలు. వచ్చారా? పట్టుకోండి, అందరూ పట్టుకోండి. ఇది పారిపోతుంది. దీన్ని మనం అందరం ఏం చేయాలి తెలుసా? గట్టిగా చెప్పాలి. లెట్స్ స్టార్ట్ ద చైన్ ప్రేయర్.
ఏ ప్రేయర్ ఇది? నజరేయుడైన యేసు నామములో ప్రభువా, ఈ 8 దెయ్యాలు మేము దీంట్లో ఉండును గాక. ఇప్పుడు ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? ఇప్పుడు ఇందులో 7. బైబిల్ చెప్తుంది ఆ ఒక దురాత్మ వెళ్ళి 7 దెయ్యాలు తెస్తుందంట. టోటల్ ఎన్ని? 8 ఉన్నాయి. 8 అయ్యా లేయండి, రావాలి. ఎన్ని దెయ్యాలు ఉన్నాయో మనకి తెలియదు, మన లోపల ఎన్ని దూరుతున్నాయో తెలియదు. అంటే మూలకి వెళ్ళిపోండి. ఏ ఫైనల్ స్పిరిట్ ఇస్ కాల్డ్ డెత్. ఇప్పుడు మొత్తం ఎన్ని దెయ్యాలు ఉన్నాయి ఈ అమ్మాయిలో చెప్పాలి? 8 దెయ్యాలతో ఉంది ఈ అమ్మాయి. బట్ ఒక దేవుని బిడ్డ, ఒక క్రైస్తవుడు ఏ ఆత్మని పొందుకోవాలి? దైవజనుడు ఆత్మకి ఎప్పుడు లింక్ అయి ఉంటే ఆ దైవజనుడు అన్ని ఆత్మల్ని లోపల డిపాజిట్ చేస్తాడు. ఆమేన్. ఇట్స్ హిస్ రెస్పాన్సిబిలిటీ టు డిపాజిట్ ద రైట్ స్పిరిట్స్ ఇన్ యూ. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మీకు అర్థమైందా? ఒక వ్యక్తి ఎన్ని ఆత్మల్ని క్యారీ చేయగలడో? అన్లిమిటెడ్ స్పిరిట్స్. డిపెండ్స్ ఆన్ యువర్ కెపాసిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోవచ్చు మీరు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి, మీలో ఎన్ని ఆత్మలు ఉన్నాయో. దట్స్ వై ఐ సీ మెనీ స్పిరిట్స్ ఇన్ మెనీ పీపుల్. ఒక వ్యక్తిలో ఒక 10-20 దెయ్యాలు చూడగలను నేను. దిస్ వుమన్ ఇస్ ఫిల్డ్ విత్ మెనీ డీమన్స్. ఇంకోటి, ఒకడంటే 8. యేసు ప్రభువుని కలిసి ఇంకోటి దొరికాడు. యేసు ప్రభు పడవ దిగి వస్తా ఉన్నాడు. పరిగెత్తుకుంటారా నా ముందు, పరిగెత్తుకుంటా. ఆగు. వాట్ యు వాంట్? ఆయన అడుగుతున్నాడు, ఎందుకు వచ్చేవాడిని? అడుగు. నీకెందుకు నేను వస్తే? యాక్చువల్లీ అడిగింది ఇతను కాదు, ఇతనిలో ఉన్న సేన. ఎందుకంటే సేన అంటే ఏం తెలుసా? యాక్చువల్లీ బైబిల్ ప్రకారము 2000, కానీ లోపల లోతుగా మనం చదివితే హీబ్రూ బైబిల్లో 10,000. ఎన్ని? 10,000. 10,000 దయ్యాలు కాస్త 10,000 స్పిరిట్స్ కాస్త ఒక స్పిరిట్ అడుగుతున్నాయి, ఎందుకు వచ్చేవని. అడుగు. ఎవరు నువ్వు అన్నాడు. హూ ఆర్ యు అన్నాడు. నేను సేన, కాల్డ్ మల్టిపుల్ స్పిరిట్స్. ఒక శరీరము ఎన్ని స్పిరిట్స్ ని క్యారీ చేయగలుగుతుంది? 10,000 దెయ్యాలని, దురాత్మల్ని, రాంగ్ స్పిరిట్స్ ని క్యారీ చేసింది. కానీ గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఆ 10,000 రాంగ్ స్పిరిట్స్ కన్నా ఇతని స్పిరిట్ చాలా గొప్పది. ఆమేన్, హల్లెలూయా. And what kind of a spirit you people are carrying? ఆ 10,000 దెయ్యాలు భయపడాలంటే నీలో ఎంత స్ట్రాంగ్ స్పిరిట్ ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఒక మనిషి ఇంకో మనిషికి భయపడతాడు. ఒక నిరుద్యోగి ఒక ఉద్యోగికి భయపడతాడు. ఒక అనారోగ్యవంతుడు ఒక ఆరోగ్యవంతుడికి భయపడతాడు. ఒక పేదోడు గొప్పోడికి భయపడతాడు. దట్ మీన్స్ యు ఆర్ నాట్ అట్ ఆల్ ఫియరింగ్ టు దట్ బాడీ, యు ఆర్ ఫియరింగ్ టు దట్ స్పిరిట్. నేను నాకన్నా సుపీరియర్ పెద్ద పెద్ద దైవజనులు చూసుకుంటే నాకు భయం. ఎందుకంటే వాళ్ళు ర్యాంక్ లో చాలా హై ఉన్నారు. ఎప్పుడైతే పెద్ద సేవకుడి కన్నా నేను ర్యాంక్ దాటేశాను అనుకో, చెప్పండి, I know what is my rank in the spirit. Many people, they get prayed 60, 70, 80 years or 40, 50 years. పాస్టర్లు కూడా వాళ్ళు ఒక లో ర్యాంక్ లో ఉంటే డెఫినెట్ గా ఒక సుపీరియర్ ర్యాంక్ ఏం చేస్తారు తెలుసా? లోబడతారు. ఆమేన్, ఆమేన్. Increase your rank in the spirit. Amen, amen. If you have a right spirit, if you have a right communication with your man of God, నేను రెఫర్ చేస్తా, దేవా ఈ బిడ్డలో నువ్వు ఉండయ్యా, ఈ బిడ్డలో నువ్వు ఉండయ్యా, ఈ కుమార్తెలో నువ్వు ఉండేసయ్యా, ఈ కుమార్తెలో నువ్వు ఉండండి తండ్రి, ఈ కుమార్తెలో నువ్వు పరిశుద్ధాత్ముడా. Take it in Jesus' name. And I release the Holy Spirit in you. If I don't like you, పౌలు
పౌలు ఏమన్నాడు తెలుసా? అపవాదికి అప్పచెప్పాడు అతన్ని. ఏ లూసిఫర్లీ పైకి ఏమని తీసుకో ఎల్వా. పౌలు చేసింది అదే. ఇఫ్ యు ఆర్ టూ మచ్ టార్చరింగ్ మీ, ఐ విల్ సరెండర్ టు యూ టు ద డెవిల్. అదే పౌలు అనేది. ఈ భూమి మీద ఎవడు అనలేకపోయాడు. ఆ దెయ్యాలు, ఆ ఆత్మలు అడుక్కున్నాయి, ప్లీజ్ అయ్యా నీకు దండం పెడ. 10,000 మంది ఒక్కడిని అడుక్కోవడం ఏంటమ్మా? ఇప్పుడు ఆలోచించారు మీరు? 10,000 ఆత్మలు ఒక ఆత్మను అడుక్కోవడం ఏంటి? ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటా, ప్లీజ్ నీ పంచని కాళ్ళు పట్టుకో, ప్లీజ్ ప్లీజ్ అని అడుక్కుంటున్నాయి 10,000 దెయ్యాలు, దురాత్మలు. బెగింగ్ వన్ స్పిరిట్. అండ్ హీ సెడ్, ఏం చేయాలి ఇప్పుడు అంటే, మమ్మల్ని పందులు పడింది దండ పెడితే ప్లీజ్ అని ఒకటేసారి 10,000 ఆత్మలని ఆయన పందుల్లోకి పంపించేశాడు. ఆమేన్. ఈరోజు నీ భార్యకి, నీ భర్తకి, నీ పిల్లలకి, నీ ఆ అమ్మ నాన్నకి, తోబుట్టవులకి దురాత్మలు, అనేక ఆత్మలు కలిగితే నువ్వెందుకు భయపడుతున్నావు? If even though they are carrying the wrong spirits, remember that you are in the right spirit. Amen. If you remember the Holy Ghost, you are in the right spirit. Amen. Amen. I am dealing with the spirits. I am dealing with the spirits. ఎన్ని దురాత్మలు రానండి, నేను ఒకటే నమ్ముతాను, నాలో ఒక ఆత్మ ఉంది. ఆమేన్. ఏ ఆత్మలైనా తొక్కేయగలదు. ఆమేన్. అండ్ ఐ కెన్ డీల్ ఎనీ స్పిరిట్. నేను ఒకటే చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు భయపడకండి. నాకు అసాధ్యమైనది ఏది లేదు. సీరియస్ చెప్తున్నా, నాకు అసలు అసాధ్యం, అసలు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు మీ. హోలీ స్పిరిట్, pour out your spirit. హోలీ స్పిరిట్, bless me. హోలీ స్పిరిట్, fill me with power. హోలీ స్పిరిట్. ఎప్పుడు ఆ ఆత్మతో నువ్వు కమ్యూనికేషన్ పెంచుకుంటా ఉన్నావో, ఆ ఆత్మ దిగితే నువ్వేం పొందుకుంటావు? శక్తి పొందుకుంటావు. యు రిసీవ్ పవర్ when you receive the Holy Ghost. Amen. But when you receive the wrong spirit, you receive weakness. నువ్వు దురాత్మను పొందుకుంటే బాగానే ఉంటావు. అప్పుడు దాకా సప్పని తెగలుతుంది. ఏమైంది? ఏమైంది అంటే, ఏమైంది అంటే, ఏం కావాలి. Spirits controls your spirits. This world is full of spirits. You should be very careful and let your spirit be more powerful. Amen. పరిశుద్ధాత్ముడు ఆ గొప్ప శక్తి మనకిచ్చి మనల్ని బలపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి 1% అన్నది? యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఇదే మిమ్మల్ని కాపాడేది. ఆమేన్. ఈ స్పిరిచువల్ మెసేజే మిమ్మల్ని కాపాడే. ఇప్పుడు కూడా నేను ఎందుకు వాక్యం చెప్తున్నాను తెలుసా? మీ స్పిరిట్స్ బలపడతాయని. యూ విల్ కన్సిడర్ ఆర్ యూ విల్ అప్రోచ్ టు ద రైట్ స్పిరిట్. డోంట్ హ్యావ్ రిలేషన్ విత్ ద రాంగ్ స్పిరిట్స్. డోంట్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ద రాంగ్ స్పిరిట్స్. అందుకనే కీర్తనకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దట్స్ ఎ రాంగ్ స్పిరిట్. పాపులు, దట్స్ ఎ రాంగ్ స్పిరిట్. ద వన్ హూ డస్ సిన్ ఎవ్రీ డే, దట్స్ ఎ రాంగ్ స్పిరిట్. అపహాసకులు అంటే పదే కింద పడిపో అదొక దెయ్యం. అదొక దెయ్యం. ఊరుకూరిని ఎవడన్నా పడిపోయినా, ఎవడన్నా ఫెయిల్ అయినా, ఎవడన్నా ఊరికే జారిపోతున్నా, ఎవరికైనా ఎవరి జీవితం లేదా నవ్వినా, వాడు పొల్ నవ్వితే వాళ్ళకు దెయ్యం ఉంది. ఏం స్పిరిట్? అపహాసించే స్పిరిట్. అది ఆ స్పిరిట్ కి దూరంగా ఉండమన్నాడు దేవుడు. The Lord is telling you, people are carrying some spirits. Better remove those spirits. Come on, go to 61:1. Yeah, Isaiah 61:1. ప్రభువుకు యెహోవా ఆత్మ. Look at that. యేసుక్రీస్తు ప్రభువుల వారు చూడండి, ఈ స్పిరిట్ ని బాగు చేయడానికి he received a new spirit. Amen. Amen.
అంటే నీ స్పిరిట్ ని బాగు చేయడానికి యేసు ప్రభు కూడా ఒక ఆత్మ కావాల్సి వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ హోలీ స్పిరిట్. యా, ప్రభు ఒక ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఆమేన్, ఆమేన్. When you receive a spirit, you start preaching. Amen. If you are not receiving a spirit, you can't preach. Amen, amen, amen. Yeah, next. నలిగిన హృదయము గలవారిని, నలిగిన హృదయము గలవారిని. మన కుటుంబములో, మన సంఘాల్లో, సమాజంలో ఎవరైతే విరిగిపోయి ఉంటారో, నలిగిపోయి ఉంటారో, ఏడుస్తుంటారో వాళ్ళని చూసి చాలా మంది గమ్ముగా వెళ్ళిపోతారు. వీడికి అట్టే కావాలి, వాడికి అట్టే కావాలి, వీడు నా మాటలా, వీడికి అందుకనే తలకాయ పగిలింది, కాళ్ళు ఇరిగింది అంటారు. నలిగిన వారిని దృఢపరచుటకు, వావ్, ఈ స్పిరిట్ పొందుకున్న వ్యక్తి ఏం చేస్తాడు? వెంటనే ఇతన్ని దృఢపరుస్తాడు. బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్, ద లార్డ్ విల్ రైజ్ యు అప్ వెరీ సూన్. ఆమేన్ అని వెంటనే పలికేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నెక్స్ట్, చెరలోనున్న వారికి విడుదలను. ఈమె వ్యసనములతో, జైల్లో, పేదరికములో, పాపములో, చీకట్లో ఉన్నప్పుడు ఈ స్పిరిట్ ని పొందుకున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చూసి ఊరుకోరు. ఏ లెవెల్ స్పిరిట్ నువ్వు కలిగి ఉంటే ఈ ఎలిమెంటరీ లెవెల్ స్పిరిట్స్ నువ్వు హ్యాండిల్ చేయగలవు. ఆమేన్. ఎక్కుతుంది ఏమన్నా? మంచోడు మాట చెడ్డోడు ఎంటలే, నీతిమంతుడు మాట పాపి ఎంటలే. ఇదేం పోయో కాలం నాకు అర్థం కాదు. నీకని ఎక్కుతుందా? తాగుబోతుతనం లేనోడు మాట వినలేకపోతున్నాడు. దట్ మీన్స్ he is very superior in that spirit and this person is very low. 10,000 దెయ్యాలు ఒక్కరికి మాట విన్నాయంటే ఒక్కసారి ఆలోచించండి, ఇతను ఏ లెవెల్ స్పిరిట్ లో ఉన్నాడు. ఆమేన్. ఇతనిలో ఏ లెవెల్ స్పిరిట్ ఉందో. యెషయా గ్రంథము 61:1 సెలవు ప్రకారము ప్రభువుకు యెహోవా ఆత్మ అంటే ఈ భూమి మీద నువ్వు దేవుని ఆత్మను పొందుకుంటే, ఇఫ్ యు రిసీవ్ ద ఫాదర్ స్పిరిట్, ఇఫ్ యు రిసీవ్ ద హోలీ స్పిరిట్, యు కెన్ డీల్ ఎనీ స్పిరిట్స్ ఇన్ దిస్ వరల్డ్. ఆమేన్. ఎన్ని స్పిరిట్స్ అని డీల్ చేయగలం. ఆమేన్. ఈరోజు నాకే కాదు, మీకు కూడా అసాధ్యమైంది ఏది లేదు. ఆమేన్. బ్రదర్ వాళ్ళు మాట వింటలేదు, బ్రదర్ వాళ్ళు మాట. యు ఎలిమెంటరీ స్పిరిట్స్ డోంట్ టాక్ నాన్సెన్స్. మీరు వేస్ట్ మాటలు మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ నా దగ్గర ఏం చేద్దామంటే, నేను ఇంకేం చేద్దాం, ప్రార్థన చేద్దాంలే, అమ్మ తగ్గిపోద్ది, ఏం కాదులే, మాట్లాడలే, దేవుడు మాట్లాడలే. ఇక నువ్వు వేస్ట్ మాటలు చెప్తావు, నేను వేస్ట్ మాటలు చెప్తాను. ఏం చేద్దాం ఇంకా? And you are not understanding the spiritual language. Why the spirit is not listening to the spirits? ఎందుకు ఈ ఆత్మకు ఆత్మ మాట వింటలేదు? ఎందుకు నీ పిల్లలు నీ మాట వింటలేదు? ఎందుకు నీ తల్లిదండ్రులు నీ మాట వింటలేదు? Because you are not a superior spirit. That means you are a very, very, very familiar spirit. దయ్యం పిలిస్తే వస్తున్నావు, దుష్టుడు పిలిస్తే వస్తున్నావు, ఫ్రెండ్స్ పిలిస్తే వెళ్తున్నావు, పాపిష్టి సమాజం పిలిస్తే వెళ్తున్నావు, ప్రతి ఫంక్షన్ అటెండ్ అవుతున్నావు, ప్రతి పార్టీ అటెండ్ అవుతున్నావు, మళ్ళీ తాగట్లే, అన్నిటికీ నువ్వు అటెండ్ అవుతున్నావు. యు బికేమ్ ఎ ఫెమిలియర్ స్పిరిట్ బట్ నాట్ ఎ సుపీరియర్ స్పిరిట్. ఫ్రెండ్స్ పదే పదే పిలుస్తారు, బంధువులు పదే ప్రేయర్ చేసి చెప్తారు, వెయిట్ చేయండి అనాలి. ఆమె పిలవగానే దేగేసుకొని ఎగేసుకొని పోకూడదు. You want to become a familiar spirit or a superior spirit? Superior spirit. Amen. Hallelujah. నేను ఒకటే, I see you as a spirits. ఒక్కొక్క స్పిరిట్ ఒక్కొక్క ప్రాబ్లంతో వస్తుంది. ఈ సుపీరియర్ స్పిరిట్స్ ఆ ప్రాబ్లమ్స్ అన్ని హ్యాండిల్ చేయాలి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు ప్రభు కూడా హ్యాండిల్ చేశాడు, తన సంఘం కూడా హ్యాండిల్ చేస్తుంది. ఆమెన్. యేసు ప్రభు ఒకేసారి 10,000 స్పిరిట్స్ ని హ్యాండిల్ చేశాడు. ఈ రోజు నువ్వు నేను మనం కూడా 10,000 స్పిరిట్స్ ని ఒకటేసారి హ్యాండిల్ చేయాలి. ఆమేన్. కూర్చో, మోకాళ్ళంగు, పైకి లే, చేతులు పైకెత్తు, మోకాళ్ళంగు, పండుకో, బొల్లు ఒక్క బొళ్ళ పడు, అవతల పో, పడిపో, కింద పో. ఇలా హ్యాండిల్ చేయాలి స్పిరిట్స్ ని. అమ్మో, ఇన్ని దెయ్యాలు ఒకటేసారి కట్టుకున్న నా మీదకి వచ్చేది, ప్రభు చంపేస్తానేనా, ప్రభు ప్లీజ్ కాపాడు అంటాడు. నేను అప్పుడే చెప్పా, ఏం చెప్పా? పరిశుద్ధాత్మను పొందుకోమని.
నువ్వే ఓవర్ యాక్టింగ్ చేశావు. యు డినైడ్ మీ. ఈ భూమి మీద నువ్వు ఏ స్పిరిట్ ని నువ్వు గెలవాలన్నా ఈ సుపీరియర్ హై ర్యాంక్ పర్సన్ నీ దగ్గర ఉండాలి. ఆమేన్. ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. ఈజ్ నన్ అదర్ దాన్ మై డియర్ అండ్ బిలవడ్ Holy Spirit. Amen. And I call him as my lover. I call him as my friend. I call him as my brother. I call him as my friend. Amen. ఏ యుద్ధం వచ్చినా తోడుకుంటాడు ఆయన. ఆమెన్. 100 మంది దుమ్మెత్తిపోసిన 100 మంది నన్ను ఏమేమన్నా ఆయన నా పక్కన ఉంటాడు. రే రిలాక్స్ రా, కూల్ అంటాడు. ఎందుకంటే నెక్స్ట్ ఆయన దగ్గర దిగేది రంగంలోకి. ఆమెన్. అందరు నేను రెచ్చగొడేస్తారు. నువ్వేం చేయాలి? అస్సలు పొరపాటున పరిశుద్ధాత్ముడా నువ్వే చూసుకోనాలి. ఆమె మనమే అనవసరంగా అందరి మీద రియాక్ట్ అవ్వడానికి. ఏమంటావమ్మా? వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్స్ యూ పీపుల్ ఆర్ క్యారింగ్ టిల్ నౌ? భూమి పుట్టినప్పటి నుంచి, నువ్వు పుట్టినప్పటి నుంచి ఎటువంటి ఆత్మల్ని మనం క్యారీ చేస్తున్నాం? బికాస్ యువర్ స్పిరిట్ నీడ్స్ ఎ కంపెనీ. యువర్ స్పిరిట్ నీడ్స్ ఎ కంపెనీ. యువర్ ఫ్లెష్ నీడ్స్ ఎ కంపెనీ. యువర్ సోల్ నీడ్స్ ఎ కంపెనీ. నేను ఒకటే అంటాను, రైట్ పార్ట్నర్ని తీసుకో. ఆయన పేరు హోలీ స్పిరిట్. చాలామంది ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ వెరైటీ మాటలు మాట్లాడుతూ ఉంటారు. నాకు అసలు ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు, నేను ఎక్కడికి బయటికి పోను, ఎవ్వరు నన్ను ఎక్కడికి తీసుకోబరు, ఒక్కరు కూడా నాకు ఫ్రెండ్స్ లేరు, చాలా బాధేస్తుంది ప్రభు అని ఆయనకే చెప్తారు. ఒరే నీకేనా మెంటలా, తెక్కలా? అసలు ఫ్రెండ్ ఆయనకి చెప్తావేంది నువ్వు? ఆయనే కదా పెద్ద ఫ్రెండ్ మనకు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇంకోటి, ఫ్రెండ్స్ లేరని బెస్ట్ ఫ్రెండ్కి చెప్పకూడదు. అట్టుంటది. భర్త లేడని భర్తకి చెప్పకూడదు. భార్య లేదని భార్య, అబ్బా నాకు భార్య లేదు, చాలా బాధేస్తుంది మా. భార్య లేదా? మరి నేనెవరిని? దయ్యమా? మరి అట్టే ఉంటుంది. యేసు ప్రభువుకు నువ్వు నాకు ఫ్రెండ్స్ లేరు, నాకు స్నేహితులు లేరు, నాకు సహోదరులు లేరు అంటే, అయ్యయ్యో తదాస్తు నీకు ఒక 10 మంది ఫ్రెండ్స్ అని దేవుడు వెంటనే కలుగు చేయడు. దట్స్ ఎ రాంగ్ ఇమాజినేషన్. ఇఫ్ యూ పీపుల్ ఆర్ ప్రేయింగ్ ఫర్ ఫ్రెండ్స్, స్టాప్ ప్రేయింగ్ ఇమీడియట్లీ. ఆమేన్. And there is a person who can friendship with everyone. He is none other than Jesus. Amen. Very few, 100% లో maybe 10% నేను విన్నానేమో, మై జీసస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అని. అంటే ఫ్రెండ్షిప్ చేస్తే కదా యేసయ్యతో నువ్వు బెస్ట్ ఫ్రెండ్. అమ్మ నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మాట? లలిత. నీ బెస్ట్ ఫ్రెండ్ సుబ్బలక్ష్మి. నీ ఫ్రెండ్ పేరు కవిత. ఈ చెప్తారు పుచ్చిపోయిన పనికి మాలిన పేర్లు. అవి ఒక ఫ్రెండ్లు, అవి మిమ్మల్ని మీ బాగు చేసి మిమ్మల్ని లెవెల్ సంఖ నాకు ఇచ్చేయడం తప్ప దేనికి పనికిరాదు. పచ్చి చెప్తున్నాను నేను. ఏగి చచ్చే నేను స్నేహితులతో. డోంట్ ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్, ఫ్రెండ్షిప్ విత్ జీసస్. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువుకి చెప్పి, ప్రభా స్నేహితులు లేరయ్యా, ఇద్దరు అన్న బెస్ట్ ఫ్రెండ్స్ నాకు ఉండాలి ప్రభా, నా కష్ట సుఖాలు వాళ్ళకే చెప్పుకోవాలి ప్రభా, వాళ్ళకి చెప్పు ప్రభా, వాళ్ళ ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తారు ప్రభా. అంతే. We are in the trap. Our spirits are in the trap. You may be seated. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక స్పిరిట్ ఇంకో స్పిరిట్తో యుద్ధం చేస్తుంది. మంచి స్పిరిట్ చెడ్డ స్పిరిట్తో యుద్ధం చేస్తుంది. చెడ్డ స్పిరిట్ మంచి స్పిరిట్తో యుద్ధం చేస్తుంది. ఈరోజు మీ జీవితంలో కూడా ఎన్నో యుద్ధాలు ఉండొచ్చు. Your spirit may fight with many people, but one thing remember, you need to become a superior spirit. Amen. Don't become a familiar spirit. అమ్మాయి నాకిది తెలీదు, ఊరంతా తిరుగుతూ ఉంటుంది. అబ్బాయి నాకిది తెలీదు, ఒకటి ఆడపడితే ఏ ఫంక్షన్ పట్టినా, ఏ మీటింగ్లు పెట్టినా అడి చేస్తా ఉంటాడు. దట్స్ ఎ ఫెమిలియర్ స్పిరిట్. ఫెమిలియర్ పీపుల్కి అంత క్రేజ్ ఉండదు. సుపీరియర్ స్పిరిట్స్కే క్రేజ్ ఎక్కువ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. సో దట్ ఈస్ నన్ అదర్ దాన్ హోలీ స్పిరిట్. ఆమేన్.
ఆ పరిశుద్ధాత్మను నువ్వు కలిగి ఉంటే ఈ భూమి మీద ఎన్ని స్పిరిట్స్ నీ మీదకి తిరగబడినా పరిశుద్ధాత్ముడు తొక్కేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. వాళ్ళందరికన్నా నీ ర్యాంకే ఎక్కువ ఉంటుంది. ఆమెన్. హల్లెలూయా. ఇఫ్ poverty is a spirit, the Holy Spirit will give you the spirit of blessings. Amen. Hallelujah. If sickness is a disease, the Lord will give you another spirit called health. Amen. Hallelujah. If demons are some spirits, చాతగానతనము, నిరుద్యోగము, తర్వాత పాపము, వేదన, శోధన, డిసప్పాయింట్మెంట్స్, ఇవన్నీ నీ జీవితంలో కొన్ని స్పిరిట్స్ నీ జీవితంలో పనిచేస్తున్నాయేమో, దేవుడు కట్టకట్టుకుని ఒకేసారి 10-20 స్పిరిట్స్ ని నీ మీదకి రిలీజ్ చేస్తాడు. ఆమేన్. And you know one thing, the Lord is having 7 spirits. 7 ఆత్మలు కలిగిన తండ్రి ఆయన. ఆమేన్. If I go deeper, మీరు భయపడిపోతారు. అసలు నేను ఏ ఆత్మను కలిగి ఉన్నాను చెప్పండి. పరిశుద్ధాత్ముడా, అసలు నేను ఏ ఆత్మను కలిగి ఉన్నాను ఒక్కసారి తెలియపరచండి. ఆమేన్. 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 You need to know what kind of a spirit you people are carrying and what kind of a spirit you people are having that fellowship. Spirit needs a fellowship. Spirit needs a company. Yeah. Female spirit needs a male spirit's company. Yeah. నేను ఒకటే చెప్తాను, this is a sermon for everyone and this is a common sermon for everyone. If you want a spirit to be, అంటే మీ స్త్రీలో అనే ఆత్మకి ఒక ఆత్మ కంపెనీ కావాలంటే వెంటనే పరిశుద్ధాత్మని సంప్రదించాలి. పురుషులకి ఒకవేళ కంపెనీ కావాలంటే అమ్మాయిల్ని సంప్రదించకూడదు, పరిశుద్ధాత్మను సంప్రదించాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. And this is very deepest doctrine. ఆ స్పిరిట్స్ ని మీరు ఎప్పుడైతే కలిగి ఉంటారో, దేవుడితో రిలేషన్ లో ఉంటే దేవుడు ఎన్ని స్పిరిట్స్ అయినా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదకి దిగి వచ్చి ఉన్నది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నప్పుడు యేసు ప్రభు మీదకి ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆయన ఎన్ని స్పిరిట్స్ ని వెళ్ళగొట్టాడు తెలుసా? దుఃఖం అనే స్పిరిట్, నిట్టూర్పు అనే స్పిరిట్, వేదన అనే స్పిరిట్, శోధన అనే స్పిరిట్, దురాత్మల అనే స్పిరిట్, పేదరికం అనే స్పిరిట్, అన్ని స్పిరిట్ ని ఎగిరెగిరిదన్నాడు యేసు ప్రభు. విత్ వన్ స్పిరిట్స్ హెల్ప్. యేసు ప్రభులో ఏ స్పిరిట్ ఉంది? ప్రభువు యెహోవా స్పిరిట్. ఆమేన్. Jesus is carrying Father Almighty's spirit. Amen. If you carry that spirit, you can kick out every spirit which is tormenting you till now. Amen. Forget about you spirit go, you spirit go, you spirit go, go, go అని అనుకునే బదులు ఒకటే వాక్యం అర్థమైందిగా, నజరేయుడైన యేసు నామములో ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చును గాక. ఏడికి చెప్దాం? ఆమేన్. చెప్పండి. నజరేయుడైన యేసు నామములో ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చును గాక, నా మీదకి వచ్చును గాక. ఆమేన్. ఇదిగో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుల వారు పరిశుద్ధాత్ముడితో తండ్రితో సహవాసం చేశారో, ఈ తండ్రి పరిశుద్ధాత్మతోనూ అనేకమైన ఆత్మలతోనూ ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు యేసు ప్రభు. ఆమేన్. ఆమేన్. ఈవెన్ యేసు ప్రభు సిలువెక్కేటప్పుడు ఆయన ఎప్పుడైతే ఆరోహణమైనప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు 2 స్పిరిట్స్ వచ్చాయి. నంబర్ 1 మోసెస్ అండ్ నంబర్ 2 ఎలైజా. 2 ఆత్మలు యేసు ప్రభుతో మాట్లాడుతున్నాయి. వావ్. దేవుడు 2 ఆత్మల్ని పంపించాడు యేసు ప్రభు దగ్గరికి. అరే యేసు ప్రభుకి హెల్ప్ చేయకుండా అన్నాడు. ఆమేన్. ఈవెన్ దో హీ ఈస్ హ్యావింగ్ హోలీ స్పిరిట్. ఆమేన్. నీకు పరిశుద్ధాత్ముడి సహాయం ఉన్న ఒక మంచి స్పిరిట్స్ ని దేవుడు నీకు పరిచయం చేస్తాడు. ఆ రెల్మ్లో ఆ ఏరియాల్లో గెలిచిన వారి యొక్క ఆత్మ మీకు తోడుగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. అండ్ దిస్ సర్మన్ విల్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. ఆమేన్. మీరు ఆలోచించే విధానము, నీవు మాట్లాడే విధానము, నువ్వు నడిచే విధానము, నువ్వు చూసే విధానము, నువ్వు పలికే విధానం మార్చేస్తుంది. ఆమేన్. Hallelujah. Chapal hallelujah. So let's have a relation with the right spirits. Amen. I'm not talking about people, I'm talking about spirits. Let's have
right relation with the right spirits. Amen. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారే తండ్రి అయిన దేవుని ఆత్మను పొందుకున్నారు. ఈరోజు మనము కూడా మేజర్ స్పిరిట్స్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఆమేన్, ఈ భూమి మీద నిన్ను ఇబ్బంది పెడుతున్న ప్రతి స్పిరిట్స్ నిన్ను తొక్కేస్తావు. ఆమేన్. వాటిని కాళ్ళ కింద వేసి తొక్కేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు యేసు ప్రభు మళ్ళీ రెండవ రాకడలో ర్యాప్చర్లో వస్తాడు తెలుసా? ఆయన సంఘము కింద ప్రతి అపవాదిని, ప్రతి ఆత్మ వాళ్ళ పాదాల కిందకు వస్తే, నీ శత్రువులు నీ పాదముల కింద వచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలంటాడు. అంటే ప్రతి స్పిరిట్ ఎక్కడికి రావాలా? మన కాళ్ళ కిందకి రావాలా. ఆమేన్. Hallelujah. If you're having a superior spirit, every weak spirit will come under your feet. Amen. చాలా మంది అడుగుతూ ఉంటారు, నాలో చాలా బలహీనతలు ఉన్నాయి, ఎలా పోవాలి? అందరూ ఆలోచిస్తారు దాని నుంచి దూరం అయిపోవాలని, కానీ ఎవరు ఆలోచించరు అది నా నుంచి పారిపోవాలని. ఆమేన్. ప్రభువా, నేను సిగరెట్ మానేయాలయ్యా, నేను మందు మానేయాలయ్యా, అయ్యా నేను పొర్నోగ్రఫీ మానేయాలి ప్రభా, అయ్యా నేను ఆ చీకటి చూడడం మానేయాలి ప్రభా, నేను పడిపోవడం మానేయాలి ప్రభా, సహాయం దయచేయండి ప్రభా అంటారు. దేవుడు సాయం చేస్తాడా? నో. అసలు మీరు ఎటువంటి స్పిరిట్స్ మారాలి తెలుసా? ఆ నీ దగ్గరికి వచ్చి నివాసం చేస్తున్న దెయ్యాలే వణికి నీ దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. ఆమేన్. అట్టి ఆత్మశక్తిలో నువ్వు ఎదుగును గాక, అట్టి ఆత్మ బలములో నువ్వు ఎదుగును గాక, అట్టి ఆత్మ కృపలో నువ్వు ఎదుగును గాక. ఆమేన్. నిన్ను చూసి గజ గజ 10,000 దెయ్యాలు వణుకును గాక. యేసు ప్రభు నిన్ను చూసి ఆ దెయ్యాలు వణికినట్లు నిన్ను చూసి కూడా సంఘాన్ని చూసి ఈ భూమి మీద ఉన్న దురాత్మలు, రాంగ్ స్పిరిట్స్ వణుకును గాక. దెయ్యాలను చూసి నువ్వు పారిపోవాలా, నిన్ను చూసి దెయ్యాలు పారిపోవాలా? ఇంకా క్లారిటీ రావట్లేదు మీకు. దెయ్యాలను చూసి, రాంగ్ స్పిరిట్ చూసి మీరు పారిపోవాలా, అవి చూసి అవి పారిపోవాలా? మిమ్మల్ని చూసి అవే పారిపోవాలా? ఆమేన్. దయచేసి దండం పెడతాను, మమ్మల్ని ఆ పందులో పంపించే ప్లీజ్ అని అడుక్కున్నాయి. మిమ్మల్ని కూడా దెయ్యాలు అడుక్కున్నాను గాక. మీరు దెయ్యాలను అడుక్కోకండి దయచేసి. నెవర్ బెగ్ డీమన్స్, నెవర్ బెగ్ రాంగ్ స్పిరిట్. ప్లీజ్ నేను రాలేను, నేను సినిమాకి రాలేను, ప్లీజ్ దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పాలి. గాడిదే ఆమేన్. హల్లెలూయా. సో ఈరోజు మీ ఇంట్లో ఉన్న సుపీరియర్ స్పిరిట్స్ మీకు బోధిస్తున్నారా? తీసుకోండి. ఈ సంఘంలో ఈ సుపీరియర్ స్పిరిట్ సేవకుడు బోధిస్తున్నాడా? తీసుకోండి. పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడా? తీసుకోండి. బట్ ఇఫ్ యు డినై, యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. నువ్వు దేవుని మాట వింటే నీకు రేపు సంభవింపబో శ్రమ కూడా దేవుడు ఆపేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మంచి ఆత్మలను దేవుడు మీకు ఇచ్చును గాక. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మని దేవుడు మీకు ఇచ్చును గాక. ఆ యేసుక్రీస్తు ఆత్మను దేవుడు మీకు ఇచ్చును గాక. తండ్రి అయిన దేవుని ఆత్మ మీలో ఉండును గాక. ఆమేన్. ఆయన ఆత్మను మనం ఎన్నడూ ఎప్పుడు క్యారీ చేసేదము గాక. ఆమేన్. లెట్స్ ఆల్ స్టాండ్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్ అబౌట్ ద స్పిరిట్స్. ఒకవేళ మీలో రాంగ్ స్పిరిట్స్ లోపలికి వెళ్ళిపోయాయేమో, వాటన్నిటిని బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిద్దాం. లెట్ ఎవ్రీ రాంగ్ స్పిరిట్ గెట్ లాస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవ్రీ రాంగ్ స్పిరిట్ గెట్ లాస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్ముడానికి వందనాలు తండ్రి. అద్భుతాలు చేయడానికి వందనాలు తండ్రి. ఆరోగ్య ప్రదాతానికి స్తోత్రాలు. నీ కుమారుని కుమార్తెలందరినీ మీరు బ్లెస్ చేయండి. నూతన మేళ్లతో, నూతన కృపతో మీరు నింపు. బల సూచకమైన క్రియలు నీ బిడ్డల జీవితాల్లో కలుగు చేయండి. ఒకటి వెళ్ళి మరి 7 చెడ్డవైన దురాత్మలను తీసుకొచ్చి ఆ ఇంటిలో నుంచి కదలకుండా అక్కడే ఉండిపోయాయ్యా. ఈరోజు నేను అంటున్నాను, when you have a good relation with the Holy Spirit, He will bring many spirits into your house. పరిశుద్ధాత్ముడు అనేకమైన ఆత్మలను మీకు తీసుకొస్తాడు. You will come to know the Moses spirit, Elijah spirit, David spirit. And many people call me, my dear brother, you carry the spirit of David in you. Oh really? Oh maybe.
ద లార్డ్ హ్యాస్ డిపాజిటెడ్ మీ. చాలా మంది చాలాసార్లు చెప్తూ ఉంటారు, ఈరోజు నీలో అనేకులు చూసి ఒక మంచి స్పిరిట్ని వాళ్ళు రికగ్నైజ్ చేయను గాక. పరిశుద్ధాత్ముడా, నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించి బలపరచండి. వారి జీవితాల్లో ప్రభువా నీ గొప్ప మేళ్లను, నీ కృపను వారికి అనుగ్రహించి, నీ ఆత్మ చేత, నీ శక్తి చేత, నీ బలము చేత వారికి నీ ఆత్మను నిండుగా కుమ్మరింపచేయమని నిన్ను స్తుతిస్తూ, నిన్ను గణపరుస్తూ, నీ ప్రత్యేకమైన కృప వారిపై రిలీజ్ చేయమని నాయన, ఇక్కడున్న ప్రతి కుమార్తె, ప్రతి కుమారుడు మంచి స్పిరిట్స్ని, రైట్ స్పిరిట్స్ తో వాళ్ళు సహవాసం చేయునుగా కానీ ప్రార్థిస్తూ, ఒక మంచి స్పిరిట్స్ ని కలిగి వాళ్ళు జీవించటకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.